we landed in Oregon like an hour back. As usual, as Desis or any travelers, first stop ekkada baby Costco kelli water తీసుకుని కొన్ని fruits తీసుకుని కొన్ని కాదులే ఒక mango తీసుకుని popcorn and then we are back on road. ఇప్పుడు Walmart లో paste and we will be going to some of the waterfalls. That's the itinerary for today. తర్వాత వెళ్ళి క్యాంప్ సైట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. సో ఆ క్యాంప్ సైట్కి వెళ్ళి క్యాంప్ వేసుకుని నైట్ డిన్నర్ ఐ డోంట్ నో ఏం తింటామో అప్పుడు చూడాలి ఇంకా డిన్నర్ ఏం తింటామని. సుదీప్ మాత్రం అట్లాగా ఉన్నాడు కానీ ఏం మాట్లాడు అట్లా లిటరల్గా. ఇప్పుడు 6 hours ఫ్లైట్ కొంచెం 3.5 hours పడుకునే ఉన్నాడు. ట్రైన్ కరెక్ట్ మంచిగా ఉన్న ట్రాక్ ట్రైన్ వస్తుంది. సరే నేను చల్లగా ఉంటదేమో అని చెప్పి ఇంకో జాకెట్ కూడా కొనుక్కొచ్చుకున్నా. బట్ వేడిగా ఉంది. ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ ఊళ్ళకి వచ్చాము. కానీ ఎంత పీస్ఫుల్ గా ఉందంటే అసలు ట్రాఫిక్ లేదు, రోడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఎవరు హారన్ కొట్టట్లేదు, చాలా బాగుంది. దిగంగానే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎయిర్పోర్ట్ కూడా లైక్ లిటరల్లీ బార్డర్ లో ఉందన్నమాట. పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్ బార్డర్ టు సియాటిల్, ఇంకా అవతల పక్కన మొత్తం ఇంకా సియాటిల్, ఇంకా ఎండ్ లో పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్. వెళ్తున్నారు. సో ఈ రాళ్ళ రోడ్ ఎక్కి సుదీప్ అక్కడికి ఎక్కాడు కోతిలాగా. దిగడానికి చాలా కష్టపడ్డాడు అనుకోండి, అది వేరే విషయం, అది చూపిలేదు. అదంటిందని లిటరల్లీ అన్ని నేనే పట్టుకున్నా. సుదీప్ మాత్రం అలా ఊపుకుంటా. సైమన్ బెన్సన్ తాత 1851 to 1942. వామ్ కమా లెట్ మీ షో యూ ముల్తానీ మట్టి ఫాల్స్. అది ముల్తానీ మట్టి కాదు, మల్ట్నోమా ఫాల్స్. సుదీప్కి ఏదన్నా పేరు ప్రొనౌన్స్ చేయడం రాకపోతే దానికి దాని సొంత పేరు ఉంటుంది, తెలుసు. ఏంటిది? ఇది ఒక ఏదో డిక్షనరీలో ఒక వర్డ్ నేర్చుకొచ్చాడు, డౌటే లేదు. సో we are done with Multana Matti Falls. There goes my hottest man. Yes. నేను అంటుంది ఫస్ట్ అన్ని మనం చూసేసి తర్వాత ఓన్లీ ఫోటోల కోసం ఈ ప్లేస్లకు వచ్చి చూసేసాం కదా. పాప ముల్తానీ మట్టి దగ్గరే పడింది 2 గంటలు పిడి. ఇంకా తర్వాత ఇంకేముంది, we have Trillium Lake, that's it. That's the end of today's itinerary, Sudeep. What else are you planning? Then we have to go to our campground and then set up our camp. This is saving energy, Deepu. నేను దాన్ని చూసాం ఎట్లా తీసుకున్నది, మనుషులు ఇటు ఉన్నారు ఇటే రికార్డ్ చేయాలని చెప్పేది. నైస్, గుడ్ థింగ్. ఐ లైక్ దిస్ ఉలాన్సీ టూ. అప్పుడు తిట్టుకున్నాం కదా, దీనికి 20 బొక్క, 22 22 బొక్క. నీకు ఎందుకు ఇంత సింపుల్గా నచ్చితే మరి నేను ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీ ఉన్నాను? ఏది బాగుంది? ఇదే కదా, యువర్ చాయిస్. ఇదే కదా, ఇదే కొంచెం న్యాచురల్గా బాగుంది. ఇది ఒకటే కదా, ఇదే బాగుంది. ఇదే బాగుంది కదా.
మౌంట్ హుడ్ తీసుకున్నది కూడా పని అయిపోయింది పనుల పని. ఇంకా ఒక ప్లేస్ చూసాక కష్టమైన టాస్క్ ఇది. ఏది తీసుకోవాలో తెలియదు. ఎన్నున్నా అరే భలే అందరూ అది దీన్ని నేను ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంటికి వెళ్ళాక నేను ఒక డై చేస్తాను. పిచ్చుకుంటాడులా నీకు బాగుంది చాలా అనిపిస్తుందా? అనిపిస్తుంది. పిచ్చుకుంటాడు ఈ సుదీప్ స్లాంగ్ సుదీపే నేర్పించాడు. అడ్డమైన గడ్డంతా నాకే నచ్చుతుంది, నాకే కనిపిస్తుంది కూడా. ఎలా ఉంది? చాలా ట్రై చేసా బాగుందని చెప్పడానికి, బట్ నాకు నచ్చలేదు. సుదీప్ కౌంటర్ దగ్గరే చెప్పాడు చండాలంగా ఉంటుంది అని, అయినా నేను తీసుకున్నాను. సో ఐ హ్యావ్ టు లైక్ ఇట్. బాగుంది. నువ్వు తిన్నా? నాకొద్దురా బాబు, నాకొద్దు. ఇప్పుడు పార్కింగ్ లేదు, దగ్గర ఉంది చూడు. ఇవి బాత పొదుగుతుంది కానీ గుడ్లు పెట్టిందంటావా? నెక్స్ట్ తీసుకుంటాం పొడుచుందంట. వీ హ్యావ్ టు గో. ఇక్కడ నుంచి 2.5 hours మా క్యాంపింగ్ సైట్ ఉంది. దట్స్ వెరీ నియర్ టు మౌంట్ రైనర్. సో వీఆర్ జస్ట్ హోపింగ్ దట్ విల్ బీ ఏబుల్ టు గెట్ దట్ బిఫోర్ సన్సెట్. సుదీప్ ఫోటో దిగాలనుకున్న స్పేస్లో ఎవరో ఒక ఆవిడ ఉంది. యాక్చువల్లీ అది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అక్కడ. ఓ మై గాష్, ఇలాంటి చోట పెళ్లి చేసుకోవాలి దీపు, ఇండియాలో చేసుకోలేకపోతే. పెళ్ళి వెళ్ళే. బాయ్ బాయ్ ట్రిలియం లేక్. నేను చూస్తా ఫుడ్ గిడ్డ అన్ని వెళ్ళేదాకా. ఎంత బాగుందో మౌంట్ హుడ్. ఇవన్నీ ఏంటంటే ఒక్క రోజులో లైక్ ఒక 1 or 2 hours కంప్లీట్ చేసేవి కాదు. పక్కాగా నా సజెషన్ అయితే వచ్చినప్పుడు పక్కా ఒక డే అన్నట్టు పెట్టుకుని మంచి ఒక క్యాంపింగ్ స్పాట్ బుక్ చేసుకుని. నాకు సుదీప్కి ప్రైవేట్గా ఉండడం ఇష్టం కాబట్టి ఎప్పుడు మేము ఇద్దరమే వస్తాము. సో ఎవరికన్నా మంచిగా పెద్ద బ్యాచ్ ఉండి వాళ్ళందరూ ఒకే సింక్లో ఉండి, అంటే అందరి మెంటాలిటీ ఒకేలా ఉంటే దెన్. ఇక్కడ చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి కయాకింగ్ బోట్స్ తెచ్చుకొని కయాకింగ్ చేస్తున్నారు. నాకు సుదీప్ కనిపించింది. మేము కూడా ప్లాన్ చేసుకుని కయాకింగ్ బోట్స్ అని తెచ్చుకొని ఒక డే అంతా స్పెండ్ చేస్తే బాగుండు అని. ఇట్స్ వెరీ పీస్ఫుల్ అవుట్ దేర్. డెఫినెట్లీ డూ చెక్అవుట్ ట్రిలియం లేక్. నువ్వు నీ ఫ్యూచర్ సెల్ఫ్కి ఏం చెప్తావు అబౌట్ ట్రిలియం లేక్? ఒకవేళ నువ్వు ఎన్నిసార్లు వచ్చిన వ్యూ మాత్రం చెదిరిపోతుంది. ఎన్నిసార్లు వచ్చిన వ్యూ మాత్రం తగ్గదు అంటున్నాడు సుదీప్. సగం నేను లావ్ అవ్వడానికి రీజన్ చట్నీ ఉంది. అది నైట్ 12:30 ఆ టైం అయింది. మేము ఇంకా డిన్నర్ చేయలేదు. ఇంకా త్వరగా వెళ్ళి నోరు మూసుకొని స్నాక్స్ తిని పడుకున్నాం. ఇంకా దట్స్ ఇట్ ఫర్ day 1. బాయ్.